పలుకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై జీవించే ఈరోజు ప్రజావేదిక కార్యక్రమం P4 కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన మంత్రి వర్యులు మన పార్థసారి గారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మన ఎంపీ గారు ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మన బీసీ సంక్షేమ శాఖ మంత్రుల వారిని సవిత మేడం గారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే వేదికమైనటువంటి మన మార్గదర్శకులు ప్రభాకర్ గారు, అలాగే సిద్ధార్థ్ గారు, హుండాయ్ షోరూమ్ అధినేతలు సిద్ధార్థ్ గారు, అలాగే మన బంగారు కుటుంబం ఫ్యామిలీస్ అందరినీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మొట్టమొదటగా మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఓపెనింగ్ రిమార్క్స్ అందజేయవలసిందిగా ఓపెనింగ్ స్పీచ్ మన జిల్లా కలెక్టర్ మేడం గారు శ్రీ వెట్రిసెల్వి మేడం గారిని వారి యొక్క ఓపెనింగ్ రిమార్క్స్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. I warmly welcome our Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, Honorable Minister of Housing, Shri Kolisu Parthasarathi Garu, Honorable Civil Supplies Minister, who is our in-charge minister, is not here, Honorable BC Welfare Minister, Srimati Sarita Garu, Honorable MP Putta Magesh Kumar Yadav Garu, Honorable Zilla Parishad Chairman, MLC, MLAs, Margadarshlu, B4 families, media, Agripalli villagers, officers, and my colleagues, I warmly welcome all of you. Jyotiba Phule Jayanti, he is a social activist, reformer, advocate of education, women and rights, human dignity and social justice. ఇవాళ మన ఊరికి వచ్చి మనతోటి ఉండడం, కామన్ మ్యాన్ తోటి చాలాసేపు స్పెండ్ చేసేసి వాళ్ళ ఒక ప్రాబ్లమ్ని తెలుసుకొని అది ఎట్లా వాళ్ళని సోషల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్ చేయాలని మనకు ఆదేశిస్తున్నది. ఇట్స్ అ వెరీ హానర్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us, సార్. 10 సూత్రాల్లో జీరో పావర్టీ కోసం మనం P4ని లాంచ్ చేసి ఉన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ మోడల్లో 3 స్టేజెస్లో మేము వ్యాలిడేట్ చేసాం సార్. మన జిల్లాలో 99,000 P4 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. అందులో ఈ సచివాలయం సంబంధించి 206 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. 6 మార్గదర్శిస్ ఐడెంటిఫై చేసాం సార్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ దీస్ ఫ్యామిలీస్ ఆర్ అడాప్టెడ్, followed up and brought out of poverty, sir. I once again welcome all of you. Thank you for this opportunity. Now I request our Honorable Housing Minister, sir. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఢిల్లీలోంచి కష్టపడుతున్న మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉండే మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మినిస్టర్ పార్సారథి గారికి, అలాగే సవిత గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నూజివీడు ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ మా కుటుంబంలో ఎక్కడో మా ఫాదరు వర్క్ చేసుకునేటోళ్ళు, బిజినెస్ చేసుకుంటూ ఉంటుంటే సుధాకర్ యాదవ్ గారిని పాలిటిక్స్లోకి తీసుకొని వచ్చి ఆయనని టీటీడీ చైర్మన్ చేసింది ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఒక బీసీ కుటుంబం ఎక్కడో బిజినెస్ చేసుకుంటా ఉంటుంటే తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ చేయడం అంటే అంత ఆశమాష కాదు. ఇవాళ కడప జిల్లాలో ఒక బీసీకి సీటు 3 సార్లు ఇచ్చి బీసీ గెలవాలి, బీసీలని పైకి తీసుకొని రావాలని ఆయన ఎంతో కష్టపడి బీసీలని పైకి తీసుకొని వచ్చే కార్యక్రమం మా కుటుంబంతోనే చేశారు. అలాగే ఇవాళ మీరు చూస్తే నన్ను కూడా ఒక బీసీ నన్ను కూడా తీసుకొని వచ్చి
ఏలూరు పార్లమెంట్లో నిలబెట్టడం జరిగింది. అలాగే ఆయన ఏమనుకున్నారో ఏమో కానీ బీసీని ఎక్కడో ఇంచి తీసుకొని వచ్చి ఏలూరులో పెట్టి నన్ను ఇవాళ గెలిపించి మంచి కార్యక్రమాలు చేయడానికి మార్గదర్శకులయ్యి ప్రతి ఒక్క పని నాకు చెప్పి ఇక్కడ ప్రతి ఒక్క పని చేస్తా ముందుకు పోతున్నాం. అలాగే మీరు చూస్తే ఇవాళ లోకేష్ గారు కూడా ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ ఎన్టీపీసీ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే ఇవాళ మీరు చూస్తే రిలయన్స్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, ఆల్మోస్ట్ 4 లక్షల కోట్లు ఇండస్ట్రీలు ఒక 9 నెలల్లోనే అప్పుడే శంకుస్థాపనలు కూడా పనులు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అది ఒక ఎన్డీఏ కూటమిలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది. ఇవాళ మీరు చూస్తే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఎక్కడైనా కానీ మీరు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, పామ్ ఆయిల్ రైతులకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చాం. 13,000 రూపాయలు ఉండే ధర ఇవాళ 21,000 పామ్ ఆయిల్ రైతుకి గిట్టుబాటు ధర తీసుకొని వచ్చి ఇవాళ మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పాం, న్యాయం చేశాం. అలాగే సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చే రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అది మా రిక్వెస్ట్ సార్, అది కూడా కంప్లీట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున ఏలూరులో రావాల్సింది ఉంది సార్. మీరు కూడా కొంచెం ఇంటర్ఫీ అయ్యి సార్ మాకు కూడా ఇండస్ట్రీస్ని ఏలూరు పార్లమెంట్లో తీసుకొని రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా దగ్గర భూమి ప్రైజ్ ఎక్కువ, అందుకని ఇండస్ట్రీస్ మేము ఎంత కూడా ప్రయత్నం చేస్తుంటే ముందుకు రావట్లేదు. కొంచెం మీరు మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి సార్. మా యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంది, ఇక్కడే బతకడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సార్. అందుకని యువత తరపున చాలాసార్లు చెప్పాం సార్, ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. కలెక్టర్ గారు కూడా అదే రకంగా పనిచేస్తున్నారు. మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. తదుపరి మన బీసీ శాఖ మ్యాచ్లు శ్రీమతి సవిత మేడం గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభకు నమస్కారం. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేసిన మన స్ఫూర్తిదాత మహాత్మా జ్యోతిరావు గారి జయంతి వేడుకలకు ఘనంగా స్వయాన మన బడుగు బడిగిన వర్గాల పక్షపాతి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సహచర మంత్రులు మన పార్థసారథి గారికి, మరి ఎంపీ గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, నా బడుగు బడిగిన వర్గాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బడుగు బడిగిన వర్గాలకు మనం వేదిక పంచుకుంటున్నాం. మన బిడ్డలు విద్యావంతులు అయినారు అంటే మనకు స్వాతంత్రం ఎప్పుడో 1945లో వస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నా బడుగులను దగ్గర చేర్చుకున్న గొప్ప వ్యక్తి, సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో అయితే మన విజనరీ లీడర్ బడుగు బడిగిన వర్గాల పక్షపాతి, నిరంతరం బీసీలే శ్వాస, వారి సంక్షేమమే ధ్యాస, వారి అభివృద్ధి ఆశ, అదే చంద్రబాబు నాయుడు గారి అభిలాష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 14-19 రాష్ట్రం విడిపోయినా బడుగు బడిహీన వర్గాల హక్కులు చేర్చుకున్న ముఖ్యమంత్రి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాల్లో నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేయించుకొని జనాభాలో అర్ధ భాగం ఉన్న మన బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మనం 14-19లో ముఖ్యమంత్రి గారు విజనరీతో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి బీసీలను మోసం చేసి బీసీలతో ఓటేయించుకొని ఈరోజు బడుగు బడిహీన వర్గాల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం అధికారంలోకి వచ్చాం. ఎన్నికల సమయంలో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నా బడుగు బడిహీన వర్గాలని ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేస్తా, ప్రతి ఒక్క విద్యార్థిని విద్యావంతులు చేసి దేశ విదేశాలకు పంపిస్తా, నా బాధ్యత అని చెప్పారు. ఈరోజు
10 నెలల లోపలే ఈ రోజు మన బడుగు బడిగిన వర్గాలకి పూర్వ వైభవం తీసుకొచ్చిన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు అసెంబ్లీలో చూస్తే, మన మంత్రివర్గంలో చూస్తే 8 మంది మంత్రులు బీసీలు ఉన్నారు. సిఎస్, పిఎస్, అంతేకాకుండా కీలకమైన పదవుల్లో మనమున్నాం. అంటే మనవలు గుర్తించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రన్న అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా బటన్ రెడ్డికి అర్థం కాల, బటన్ నొక్కితే అయిపోతుందిలే, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఆ బటన్ రెడ్డికి అర్థం కాల, బడుగు బడిహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే శక్తి వాళ్ళకు ఉందని గ్రహించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి మన మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్, ఆ రోజు గురుకుల పాఠశాలలు మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద 108 స్కూల్స్ ఉంటే అవన్నీ మన ప్రభుత్వంలో రామారావు గారు తీసుకొచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారే తప్ప గత 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ అన్న ఆయన గాలికొచ్చారు, గాలికి పోయారే తప్ప ఒక్క స్కూల్ కూడా మన బడుగు బడిహీన వర్గాల పిల్లలకి తీసుకురాలేదు. మరి 5 సంవత్సరాలుగా మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకున్న స్కూల్స్ గురించి ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని పట్టించుకుంది లేదు, గాలికి వదిలేశారు. మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఒక పక్క ముఖ్యమంత్రి గారు స్కూల్స్కి వెళ్తున్నారు, మన యువకుల అధినేత లోకేష్ బాబు గారు వెళ్తున్నారు, మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు, ఎమ్మెల్యేలు పరిగెత్తుతున్నారు. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ కన్నిటికీ పూర్వ వైభవం తీసుకొచ్చి, రెన్యువేషన్స్ తీసుకొచ్చి, అంతేకాకుండా మన యువకుల అధినేత నారా లోకేష్ గారు మన బిడ్డలు చదువుకుంటుంటే హాస్టల్స్ కన్నిటికీ వచ్చే సంవత్సరం నుంచి సన్న బియ్యం కూడా ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వంలో బీసీ భవన్లు మనం ఏర్పాటు చేశాం 2014-19లో. మరి బీసీలతో ఓటేయించుకున్న ఆ బీసీ ద్రోహి దానిని కూడా గాలి వదిలేశాడు. 50-60% అయిపోయిన బీసీ భవన్లు గాలి వదిలేశాడు. మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం, ఆల్రెడీ బీసీ భవన్లు శ్రీకాకుళం, చిత్తూరు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నా బీసీ సోదరులందరికీ తెలియజేసేది ఒక్కటే, మనకు మంచి రోజులు వచ్చాయి. మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని ఈరోజు స్వయం ఉపాధి పథకాల కింద 1,33,000 మందికి ఈరోజు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు యూనిట్లు పెట్టారు. మేము వెళ్ళి అడిగాం, సార్ 1 లక్ష రూపాయలు పెడదాం సార్ అని మా రివ్యూలో అడిగితే, అమ్మ 1 లక్ష రూపాయలు వద్దు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టు, మన బీసీలు ప్రతి ఇంటి నుంచి వ్యాపార వ్యక్తులుగా తయారు కావాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నాం, మరి మహిళా పక్షపాతి కూడా మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మహిళలకు ఉపాధి లేదు. అందుకని స్వయాన ముఖ్యమంత్రి గారే, అమ్మ మహిళా దినోత్సవానికి మీరు 1 లక్ష మందికి వాళ్ళకి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తే, మొన్నటి రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయాన వచ్చి మన కుట్టు మిషన్ సంఘం పంపిణీ కూడా చేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మన బీసీ బిడ్డలకు విదేశీ విద్య కూడా తీసేసిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. మన బిడ్డలు విదేశీ విద్యలు కూడా చదువుకోవాలని ఆ రోజు 14-19లో ఎన్టీఆర్ విదేశీ విద్య పెట్టాం, మళ్ళీ గాలికి వదిలేశారు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ దానిని మనం మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మనం 5 ఏళ్లుగా చూసాం, జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు, చాకరీ చేస్తే సంతతిస్తాం, పాదాలు ఒత్తితే బాగుందాం, ఎదురు తిరిగితే ఎక్కేస్తాం, హక్కులు అడిగితే తొక్కేస్తామన్నారు. ముగిచ్చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మరి మన బీసీల కోసం అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మనమందరం మన బిడ్డల భవిష్యత్తు అంతా మన సార్ చూసుకుంటున్నారు కాబట్టి మనం అందరం ఏకమై ఎలాగో ఆ 11 సీట్ల రెడ్డికి 11కే పరిమితం చేశాం. ఖచ్చితంగా సార్ బీసీలంతా మనతోనే ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై హో బీసీ. తదుపరి మన ఆగిరిపల్లి సచివాలయం నివేదిక అందజేయవలసిందిగా పంచాయతీ సెక్రటరీ గారిని కోరుతున్నాం. ఆగిరిపల్లి సచివాలయం నివేదిక.